జై శ్రీరామ్. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. ఇది వచ్చేసి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోవులు కాయచు కాలజ్ఞానం రాసినటువంటి అచ్చమ్మ గారి ఇల్లు. అద్దాల మేడ అంటారు దీన్ని. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. అద్దాల మేడ అంటే స్వాముల వారి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వచ్చి ఇక్కడ అచ్చమ్మ గారి ఇంట్లో ఉండి గోవులు కాయచు గోవుల కాపరిగా ఉండి కాలజ్ఞానం రాశారన్నమాట. ఇది అమ్మవారి ఇల్లు, అచ్చమ్మ గారి ఇల్లు. దీన్ని అద్దాల మేడ కూడా అంటారు. చూడడానికి చాలా దారులు ఉన్నాయి. కాకపోతే కొన్ని ఇక్కడ నుంచి అచ్చమ్మ గారి ఇంటి నుంచి శ్రీశైలానికి అలాగే యాగడానికి కూడా దారులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే దారులు మూసివేశారు ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ అసలు అద్భుతంగా ఉంది ఇక్కడ ఇల్లు. శ్రీ బ్రహ్మంగారి మొత్తం చాలా అద్భుతంగా ఉంచారు. భక్తులు ఇక్కడికి వచ్చి అచ్చమ్మ గారి ఇల్లు దర్శనం చేసుకొని చూస్తూ వెళ్తుంటారు చాలామంది. చిన్న చిన్న గుళ్ళు, చిన్న చిన్న ద్వారాలు ఉంటాయి ఇక్కడ. అద్దాల మేడ ఒకసారి చూడండి, మొత్తం అద్దాలతోనే నిండి ఉంది. ఇది వచ్చేసి ప్రదేశం. పూర్తి తీయాలంటే ఇంకా పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దయచేసి స్కిప్ చేయదని, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి స్వామివారు ఉయ్యాలలో అద్దాల మేడ అందుకే అద్దాలు మొత్తం ఉండేది. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. పర్యాటకులకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే చూస్తే కూడా కన్నుల విందుగా ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మన రాయలసీమలో కర్నూలు జిల్లా కాదు, నంద్యాల జిల్లా అయింది కాబట్టి నంద్యాల జిల్లాలో ఉంది. గణమనపల్లె అచ్చమ్మ గారి ఇల్లు, అద్దాల మేడ. ఇంకా పూర్తిగా వీడియో చేస్తాను. తర్వాత దాన్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోదండి.